సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న భూవైకుంఠం బద్రీనాథ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్చరణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాల మధ్య భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులను అర్చకులు తెరిచారు. దీంతో చార్ధామ్ యాత్ర పూర్తి రూపం సంతరించుకుంది. ఇప్పటికే చార్ధామ్లో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను శుక్రవారం తెరిచారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న శ్రీ బద్రీనాథ ఆలయంలోని బద్రీనాథుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తలుపులు తెరిచే సమయానికి దాదాపు 10,000 మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. శీతాకాలం కారణంగా గత నవంబర్లో ఆలయాన్ని మూసివేయగా 6 నెలల తర్వాత ఈ ఆలయాన్ని తెరిచారు. అలకనంద నదీ తీరంలో కొలువు తీరిన మహావిష్ణువును ఈ ఏడాది నవంబర్ వరకు భక్తులు దర్శించుకోవచ్చు. తొలి రోజే స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ క్యాంపులలో 15,000కు పైగా భక్తులు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక గరుడ మహారాజుల పల్లకీతో పాటు ఆది శంకరాచార్యుల గడ్డి, గడు ఘరయాత్ర పాండుకేశ్వర్లోని యోగా ధ్యాన్ బద్రీ ఆలయం నుంచి బద్రీనాథ్ ధామ్కు చేరుకుంటుంది. సంప్రదాయం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి, ధర్మాధికారి వేదపతి పూజ చేసి ఆలయ తలుపులు తెరిచారు. ప్రధాన అర్చకుడు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక ధామ్లో ఆసీనురాలిని చేయించారు. అనంతరం బద్రీ విశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం చతుర్భుజుడైన స్వామివారికి ప్రత్యేక అలంకారం చేశారు. సాంప్రదాయం ప్రకారం జోషిమఠ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తపోవన్లో ఉన్న భవిష్య బద్రీధామ్, ఊర్గాం లోయలో ఉన్న బన్షీ నారాయణ్ తలుపులు కూడా బద్రీనాథ్ ఆలయంతో పాటు తెరుచుకున్నాయి. ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ధామ్లోని పురాతన మఠాలు, ఆలయాలను కూడా అందంగా అలంకరించారు. ఇక బద్రీనాథ్ ధామ్లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3,133 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని 6 నెలల పాటు తెరిచి మరో 6 నెలల పాటు మూసివేస్తారు. ప్రతి ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ చివరిలో లేదా మే నెల ప్రారంభంలో ఈ చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక చలికాలం ప్రారంభమయ్యే నవంబర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.